ఇప్పుడు మీరు చెప్పండి, మీ దేవుడు ఎవరు? ఊరక చెప్పకూడదు, నిజంగా చెప్పాలి, నిజంగా విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఫలానా చోటకి వెళ్ళామనుకో, నాకు ముక్కులో ఇంత గడ్డ పెరిగిందండి, మరి దీని పరిస్థితి ఏంటి అన్నావు అనుకో, ముక్కుకి స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని రాసిస్తారు. ముక్కు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అట్ట ముక్కు రిపేర్ చేసావు కదా, కాస్త కళ్ళు కూడా చూడయ్యా అంటే, కళ్ళు నాకు సంబంధం లేదమ్మా, కంటి ఆయన దగ్గరికి పో అంటాడు. కంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అట్టాగా కళ్ళు చూసావు కదా, చెవు కూడా చూడయ్యా కాస్త అన్నావు అనుకో, నాకు చెవు సంబంధం లేదమ్మా, చెవు ఆయన దగ్గరికి పో అంటాడు. అర్థమవుతుంది కదా మీకు? ఇట్లాగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్లు మనకు కనిపిస్తూ ఉంటారు. కనిపిస్తారా? కనిపిరా? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ గారులు మనకు కనిపిస్తూ ఉంటారు. మరి మన దేవుడు ఎవరు? కన్ను, చెవి, ముక్కు, గొంతు, చర్మం, లోపల అవయవాలు, లోపల ఏ పార్టు, ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన ఒక్కడి దగ్గరికి వెళ్తే చాలు, నీ సర్వ రోగము స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దయ్యం పట్టిందా? నా వల్ల కాదు, వేరే చోటకి వెళ్ళు అనడు. నీకు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కలిగినాయా? నా వల్ల కాదు, అక్కడ గవ్వలేసి వాడు ఒకడు ఉంటాడు, వాడిని అడుగు, నీకు చుట్టూ ఏం దిష్టి పట్టిందో, ఏ దయ్యం పట్టిందో చెప్తాడు అనడు. ఆయన అన్నిటినీ సృష్టించగలిగిన వాడు, ఉన్నది లేనట్లుగా చేస్తాడు, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి? తలనొప్పి, లేకపోతే కాళ్ళు నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఇంతవరకేనా? లేకపోతే ఎండినోళ్ళను కూడా బతికిస్తాడా? మరి మీకు ఎందుకు లేదు విశ్వాసం? ఎందుకు ఏడుస్తున్నారు? మాటలు మాత్రం చెప్పేస్తారు సింపుల్గా. నీకు చిన్న చిన్న బలహీనతలకి ఆయన పనికొస్తాడా? లేకపోతే చచ్చి సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలు కూడా పనికొస్తాడా? ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, ఇక్కడ ఎవరు లేరు కానీ ఆయన అంట లేని వాటిని ఉన్నట్లుగా సృష్టిస్తాడు. హల్లెలూయా.